కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్లో రైతుల పేరు నమోదు చేసుకుంటే తప్ప పత్తి కొనుగోలు చేయకూడదని భారత పత్తి సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే అన్ని వ్యవసాయ మార్కెట్లకు ఆదేశాలు జారీ చేసింది. రైతులు తప్పనిసరిగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని మార్కెట్ యార్డులకు పత్తిని తీసుకురావాలని స్పష్టం చేసింది. మారుమూల ప్రాంతాల్లో ఫోన్ సిగ్నల్స్ లేకుంటే తమ బాధ్యత కాదని తేల్చి చెబుతోంది. పత్తి సాగులో ప్రముఖంగా నిలిచే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సెల్ ఫోన్ సిగ్నల్స్ సమస్య పట్టి పీడిస్తోంది. ప్రభుత్వం నిబంధనలు ఏమిటి, రైతుల బాధలేమిటి, కిసాన్ యాప్లో సడలింపు ఉంటుందా ఉండదా అనే అంశాలపై ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డితో ముఖాముఖి. మాగాణంలో భారీగా కురిసిన వరదల తాకిడే రైతుల్లో అలజడి రేకెత్తించిందనుకుంటే తాజాగా పత్తి రైతులను కపాస్ కిసాన్ యాప్ కలకలం సృష్టిస్తుంది. ప్రతి రైతు తన చేతికొచ్చిన పంటను మార్కెట్లో విక్రయించాలంటే ముందుగా కపాస్ కిసాన్ యాప్లో పేరు నమోదు చేసుకోవాలని భారత పత్తి సంస్థ అంటే సిసిఐ నిబంధన విధించింది. ఫలితంగా స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళైతేనేమి, మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ లేకపోతే కూడా పత్తి అమ్ముకునే పరిస్థితి ఉండదు. అసలు ఈ కిసాన్ కపాస్ యాప్ అంటే ఏంటి, దీని ఉద్దేశం ఏంటని చెప్పడానికి మనతో పాటు ఆదిలాబాద్లోని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఈ ఏడాది గతంలో ఎప్పుడు లేని విధంగా కపాస్ కిసాన్ యాప్ అనే నిబంధన సీసీ తీసుకొచ్చింది. దీని ఉద్దేశం ఏంటి? కపాస్ కిసాన్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశము ఆ సంబంధిత రైతు అంటే ఒకేసారి వచ్చి జిన్నింగ్ మిల్ల దగ్గర కానీ మార్కెట్ యార్డ్లో కానీ వేచి చూసే అవసరం లేకుండా ఆయన ఏ రోజైతే స్లాట్ బుక్ చేసుకుంటాడో ఆ రోజు వచ్చి అదే రోజు అమ్ముకుని పోయే విధంగా, ప్లస్ ఏ మిల్లు అయితే ఆయనకు అనుకూలంగా ఉంటుందో ఆ మిల్లు కూడా అమ్ముకునే సెలెక్ట్ చేసుకొని పారదర్శకంగా ఎలాంటి రైతులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కిసాన్ యాప్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. పైగా చాలా మంది రైతుల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అక్కడక్కడ సిగ్నల్ వ్యవస్థ కూడా ఉండదు. అలాంటప్పుడు కిసాన్ కపాస్ యాప్లో తన పేరు ఎట్లా నమోదు చేసుకోవాలి? ఈ మధ్యన మనకు కలెక్టర్ సార్ వాళ్ళ ద్వారా ఏఈఓస్ కానీ ప్లస్ సంబంధిత అధికారులందరూ కూడా ఈ కిసాన్ యాప్ విషయంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మార్కెటింగ్ శాఖ తరఫు నుంచి. ప్లస్ దాంట్లో విలేజ్లలో ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్స్ లేకపోయినట్లయితే సంబంధిత విలేజ్లలో కూడా యూత్ని కొందరిని సెలెక్ట్ చేసుకొని ఆ యూత్ ద్వారా కూడా ఈ కిసాన్ యాప్ చేసుకొని కూడా రావచ్చు. లేదా ఒకవేళ అవైలబుల్ లేనట్లయితే మన ఏఈఓస్ ద్వారా కూడా కిసాన్ యాప్ ఏదైతే స్లాట్ బుకింగ్ అనేది చేసుకొని ఏ రోజైతే రైతు మార్కెట్ యార్డ్ కానీ సీసీ కొనుగోలు కేంద్రానికి రావాల్సి ఉంటుందో ఆ రోజు వాళ్ళ యూత్ ద్వారా కానీ ప్లస్ ఏఈఓల ద్వారా కానీ చేసుకొని రావచ్చు. యాప్లో ఏమేమి నమోదు చేసుకోవాలి అంటే అమ్మకానికంటే ఎన్ని రోజుల ముందు నమోదు చేసుకోవచ్చు? ఖచ్చితంగా రైతు స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ ద్వారా సంబంధిత రైతు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ చెప్పగానే అట్టి బార్కోడ్ వస్తుంది. ఆ బార్కోడ్ తోటి స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు మార్కెట్ పేరు ప్లస్ జిన్నింగ్ మిల్ పేరు ఎంత సరాసరి ఆ రోజు ఎంతైతే అమ్ముకుంటున్నాడో ఎంతైతే అమ్ముకోవాల్సి ఉంటుందో అమ్ముకోవాల్సినటువంటి సరాసరి ఎంట్రీ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఏ రోజైతే రైతు వస్తున్నాడో ఆ సేమ్ డే నాడు కొనుగోలు కేంద్రాలకు రావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే భూముల క్రయ విక్రయాలు జరిపేటప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం మనము స్లాట్ బుకింగ్ చేసుకునేట్టుగా ఈ విధానం ఉంది. అంటే ఇప్పుడు ఈ విధానంలో ప్రధాన పాత్ర సిసిఐదియా లేదా మార్కెటింగ్ శాఖదా? ఏ శాఖ పాత్ర ఏమిటి? కపాస్ కిసాన్ అనేది సిసిఐ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మిల్లులు కానీ ఏ రోజు స్లాట్ బుక్ చేసుకోవాలనేది కూడా సిసిఐ వారే చెప్పడం, మద్దతు ధర ఇవ్వడం కానీ అందు కూడా సిసిఐ వారే చేయడం జరుగుతుంది. మార్కెట్ది ఏంటంటే మార్కెట్ యార్డ్లోని అన్ని ఫెసిలిటీ కల్పించడము, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానీ ఎలాంటివి రాకుండా మన మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మద్దతు ధర అనేది కొనుగోలు అంతా కూడా సీసీ వారే చూడడం జరుగుతుంది. మీరు చెప్పిన ప్రతి నిబంధనను పాటించి రైతు తన సరుకుని మార్కెట్ యార్డులకు తీసుకొస్తే ఆ రోజు పత్తి 8-12% తేమ ఉండదు అని ఏకంగా తను అమ్ముకొని పోవడానికి గ్యారెంటీ ఏమన్నా ఉందా, లేకపోతే మళ్ళీ అన్ని నిబంధనలు వర్తిస్తాయి? ఖచ్చితంగా సీసీఆర్ నిబంధనల ప్రకారం 8-12% ఉన్నటువంటి మాయిశ్చర్ని అలాగే నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి పత్తిని మాత్రమే సీసీఆర్ కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంటి దగ్గరనే రైతులు కూడా 8-12% లోపు ఉండే విధంగా చూసినట్లయితే మద్దతు ధర ఖచ్చితంగా 8,110 రూపాయలు దక్కుతుంది. ఒకవేళ 12% పైబడి తేమ వస్తే ఏం చేయాలంటే సీసీ కొంటదే కొనదే? 12%
12% తర్వాత వస్తే సీసీఐ మాత్రం కొనుగోలు చేయదని చెప్పేసి గత సంవత్సరం నుంచి అంతకుముందు సంవత్సరం నుంచి మనం చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వాళ్ళు సీసీఐ వాళ్ళు చెప్పడం జరుగుతుంది 12% మించినటువంటి పత్తిని కొనుగోలు చేయమని చెప్పడం జరుగుతుంది. కొన్నేళ్లుగా మీరు మార్కెట్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పత్తి క్రయ విక్రయాల్లో అనుభవం కూడా ఉంది. అధిక వర్షాలు నమోదైనాయి, ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో 8% తేమ వస్తుందని చెప్పగలరా? ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే, బట్ కానీ ఇక నిబంధన అనేది మనం అతిక్రమించే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా రైతులు 8 నుంచి 12% ఉండే విధంగా చూసుకొని తెచ్చినట్లు మద్దతు ధర పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయం. అంటే భారత పత్తి సంస్థ అంటే సీసీఐ కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చింది. అందులో స్పష్టంగా పేరు నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకుంటే తప్ప కొనుగోలు చేయమని చెప్పి నిబంధన విధించింది. పోనీ ఇన్ని చేసి మార్కెట్కి వచ్చిన తర్వాత పత్తిని కొనుగోలు చేస్తారంటే అది కనిపించట్లేదు. 8 నుంచి 12% తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేస్తుందని కరకండిగా అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏ విధంగా చూసినా రైతుకు కిసాన్ కపాస్ యాపే కాదు మద్దతు ధర కూడా అనుకూలించదనే విషయము కొనుగోళ్ల కంటే ముందే వెల్లడవుతుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.